సనాతన హిందూ సంప్రదాయంలో మనం ఏ గుడికి వెళ్ళినా, ఇంట్లో ఏ చిన్న పూజ చేసినా కేవలం కొబ్బరికాయ, అరటి పండును మాత్రమే ఎందుకు నైవేద్యంగా సమర్పిస్తామో ఆ వెనుక ఉన్న పరమార్థం తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. భగవంతునికి అర్పించే ఏ పదార్థమైనా అస్సలు ఎంగిలి కాకూడదనేది శాస్త్ర నియమం. లోకంలో మనం పూజకు వాడే ప్రతి పువ్వుపై తుమ్మెద వాలి మకరందాన్ని ఆస్వాదిస్తుంది కాబట్టి అది స్పర్శ ఎంగిలి కిందకే వస్తుంది. ఈ సృష్టిలో ఎంగిలి కాని పరమ పవిత్రమైన పదార్థాలు కేవలం ఈ రెండే. సాధారణంగా ఏ చెట్టైనా ఒక పండులోని విత్తనం ద్వారానే మళ్ళీ పుడుతుంది. కానీ కొబ్బరి, అరటి చెట్లకు విత్తనాలు ఉండవు. అవి నేరుగా వేర్ల నుండి వచ్చే పిలకల ద్వారా కొత్త మొక్కలుగా జన్మిస్తాయి. కాబట్టి వీటికి విత్తన ఎంగిలితనం అస్సలు ఉండదు. ముఖ్యంగా కొబ్బరికాయకున్న 3 కన్నులు ఆ పరమశివుని త్రినేత్ర తత్వానికి, జ్ఞానానికి ప్రతీక. అందుకే పూజ చేసేటప్పుడు కొబ్బరికాయపై ఉన్న పీచును పూర్తిగా తొలగించాలి. ఎందుకంటే ఆ పీచు మన జన్మ బంధాలకు చిహ్నం. దాన్ని తీసేసి కాయ కొడితేనే సంసార బంధాలు తొలగి మోక్షం సిద్ధిస్తుంది.